ఉత్తరప్రదేశ్ వారణాసి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో జహీరాబాద్ నీటి పారుదల శాఖ డిఈ వెంకట్రామిరెడ్డి, ఆయన భార్య విలాసిని, మల్కికి చెందిన కారు డ్రైవర్ మల్లారెడ్డి ఉన్నారు. ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో రోడ్డు పక్కన నిల్చున్న టిప్పర్ వాహనాన్ని కారు ఢీకొట్టడంతో వెంకట్రామిరెడ్డి, విలాసిని, డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు వెంకటరామిరెడ్డి స్వస్థలం న్యాల్కల్ మండలం మామిడికి కాగా సంగారెడ్డిలో స్థిర నివాసం ఉంటున్నారు. సంఘటనలో 4 వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో 2 తీవ్ర గాయాలపై చికిత్స పొందుతున్నారు. వారణాసి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జహీరాబాద్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఈఈగా పనిచేస్తున్న వెంకటరామరెడ్డి దంపతులు మృతి చెందారు. ఆయన కారు డ్రైవర్ మల్లారెడ్డి కూడా మృతి చెందారు. మరో 3 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. ఈ ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే ఇరిగేషన్ శాఖలో తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. వీరంతా సంగారెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో కూటమి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి అయినటువంటి పాకలపాటి రఘువర్మకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని జనసేన పార్టీ నాయకులు బాబు పాలూరు కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు ఆగూరి మణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏపీటీఎఫ్ మరియు ఇతర ఉపాధ్యాయ సంఘాలు ప్రతిపాదించినటువంటి పాకలపాటి రఘువర్మ గారికి కూటమి పార్టీలు ఎన్డీఏ కూటమి తరఫున మేమందరం కూడా మద్దతు తెలియజేస్తూ ఈరోజు జనసేన పార్టీ తరఫున పార్వతీపురం నియోజకవర్గ కేంద్రంలో ఈ ప్రెస్ మీట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. పాకలపాటి రఘువర్మ గారు చాలా ఉన్నత విద్యావంతులు. అలాగే ఉపాధ్యాయులకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ ప్రతి ఒక్క సమస్యని క్షుణ్ణంగా అవగాహన చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కార మార్గాలు వెతకగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తి కాబట్టి తప్పనిసరిగా ఉపాధ్యాయులందరూ కూడా పాకలపాటి రఘువర్మ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యుత్తమ ఉపాధ్యాయుల తరఫున అత్యుత్తమ ప్రతినిధిగా ఎన్నుకుంటారని చెప్పి ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున కోరుకుంటూ జనసేన పార్టీ తరఫున అందరికీ